అయోధ్య సరియు నదిలో జనగామకు చెందిన తేజశ్రీ అనే బాలిక గల్లంతైంది. ఆమె కోసం సహాయ బృందాలు గాలిస్తున్నాయి. జనగామకు చెందిన తాళ్లపల్లి నాగరాజు కుటుంబం ఈ నెల 28న అయోధ్య దర్శనానికి వెళ్లారు. 29న సరియు నదిలో స్నానాలు చేస్తుండగా 5గురు కుటుంబ సభ్యులు ప్రవాహంలో కొట్టుకుపోయారు. వారిలో 4గురికి స్థానికులు రక్షించగా తేజశ్రీ అనే ఇంటర్ చదువుతున్న బాలిక మాత్రం గల్లంతైంది. ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, అయోధ్య సరియు నదిలో జనగామకు చెందిన తేజశ్రీ అనే బాలిక గల్లంతైంది. ఆమె కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయి. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, సౌజన్య, అయోధ్య సరియు నదిలో జనగామ జిల్లాకు చెందినటువంటి ఇంటర్మీడియట్ చదువుతున్న అమ్మాయి నదిలో గల్లంత కావడంతో అక్కడ స్థానిక గజయిత గారి నదిలో ఆచూకీ కోసం అయితే వెతుకులాడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే అక్కడ స్థానికంగా పోలీసులతో సంప్రదించడంతో రెస్క్యూ టీం కూడా రంగంలోకి దిగింది. అయితే జనగామ పట్టణంలోని తాళ్లపల్లి నాగరాజు కుటుంబం మొత్తం కూడా ఈ నెల 28వ తేదీన అయోధ్య రామ మందిర దర్శనానికి వెళ్లారు. దర్శనానికి ముందు కుటుంబ సమేతంగా సరియు నదిలో స్నానాలు చేస్తుండగా నాగరాజు కుటుంబానికి చెందిన 5గురు గల్లంతయ్యారు. వెంటనే స్థానికులు గుర్తించి 4గురిని సురక్షితంగా కాపాడారు. అయితే తేజస్వి అనే అమ్మాయి మాత్రం ఆచూకీ లభ్యం కాకపోవడంతో రెస్క్యూ టీమ్ ను ఆశ్రయించడంతో వాళ్ళు రెస్క్యూ టీమ్ అయితే పెద్ద ఎత్తున అక్కడ గాలింపు చర్యలు చేపడుతున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ఆచూకీ లభ్యం కాకపోవడంతో అయితే కుటుంబంలో మాత్రం విషాదం అలుముకుంది. కుటుంబం మొత్తం కూడా కన్నీరు మున్నీరుగా రోధిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే ఆ నాగరాజు కుటుంబం మొత్తం కూడా అయోధ్యలోనే ఉన్నారు. వాళ్ళు పోలీసుల సంరక్షణలో అక్కడ అమ్మాయి ఆచూకీ కోసం అయితే వేచి చూస్తున్న పరిస్థితి ఉంది. సౌజన్య, అది మొత్తానికైతే అటు దైవ దర్శనానికి వెళ్ళి అమ్మాయి దైవం దగ్గరికి వెళ్ళిందంటూ కూడా కన్నీరు మున్నీరుగా రోధిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అక్కడ రెస్క్యూ టీం మాత్రం అక్కడ స్థానిక పోలీసుల సహాయంతో అయితే అమ్మాయి ఆచూకీ కోసం, తేజస్వి ఆచూకీ కోసం అయితే వెతులాడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే మనం వాళ్ళ కుటుంబ సభ్యులను చూస్తున్నాము. అదే కాపాడిన 4గురు మాత్రము ఆ స్థానికులతో మేము కాపాడబడ్డామని కూడా చెప్తున్నారు. గల్లంతైన అమ్మాయి తేజస్వి కోసం అయితే ఇంకా రెస్క్యూ టీము కొనసాగుతుంది. సౌజన్య, రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.